అండి, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈరోజు మరొక వ్లాగ్తో మేము ముందుకైతే వచ్చామండి. సో ఇక్కడ వచ్చేసి చూడండి, మార్నింగ్ 5:30 అలా అవుతుంది. ఈరోజు ఒక స్పెషల్ డే. మీ అందరికీ తెలుసు, 5 years నుంచి మనం ఎంతో ఓపికగా, కొంచెం కష్టంగా, కొంచెం ఇష్టంగా ఎదురు చూస్తున్నాం అనమాట. సో మనం ఎంతో ఎదురు చూస్తున్నది రానే వచ్చేసింది. May 13 మనం మన ఓటుని వినియోగించుకునే రోజు అనమాట. సో మా ఊర్లో అయితే మాకు ఓటు ఉంది, అక్కడికైతే వెళ్తున్నాము. సో అందుకోసం ఎండ కదా, సమ్మర్ టైం అని చెప్పేసి మార్నింగే బయలుదేరామన్నమాట. సో ఇంకా 6 కూడా అవుతుంది, ఇంకా స్టార్ట్ అయిపోయాము. మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరూ మన ఓటు హక్కుని వినియోగించుకునేటప్పుడు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకొని సరైన నాయకుడిని ఎంచుకున్నప్పుడే మనం వేసిన ఓటుకి తగిన ఫలితం అయితే లభిస్తుందండి. సో మనం ఓటు వేసాము, అంతటితో మన బాధ్యత అయితే తీరదండి. సో మన బాధ్యత ఇంకొకటి ఏంటంటే, మనకి ప్రశ్నించే హక్కు కూడా వస్తుందన్నమాట. సో మనం సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. ఇక మేము అమరావతి అయితే వచ్చేసాం. బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఇంటి దగ్గర, ఇక్కడైతే చేసేసాం. కానీ కొంచెం ఫ్లేవర్ చేంజ్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్లో చట్నీ అంతగా నచ్చలేదు. సో ఇంకా స్ట్రాంగ్ టీ కానీ కాఫీ కానీ తాగితే కొంచెం ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా నేనైతే కాఫీ తీసుకున్నానండి. మా బాబు అయితే నాకు టీ కావాలని అడిగాడు, కానీ మేము టీ అలవాటు చేయించట్లేదు, పాలే. సో ఇంకా నార్మల్గా మేమైతే తాగేసాము. పిల్లలకి ఇప్పటి నుంచి ఎందుకంటే ఏదైనా అలవాటు చేయడం అని చెప్పేసి ఇంకా మొత్తానికి మా ఊరు రావటం కోసం కృష్ణానది ఒడ్డుకైతే వచ్చేసామండి. అయితే నీళ్లు నిండుగా ఉంటే పడవేస్తారు, ఇప్పుడైతే పడవ వేయలేదు, ఎందుకంటే మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయి. కొంచెం కిందకుంటే మనం వాటర్లోనే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, మోకాళ్ళ లోతు నీళ్ళు ఉన్నాయి కాబట్టి బైక్లు వాటర్లో తీసుకెళ్తే మునిగిపోయి పాడైపోతాయి అనమాట. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ చిన్న పడవ అయితే వేసేసారు. ఈ పడవలో 1-2 బైకులు తప్ప ఎక్కువ పట్టవు. బుల్లెట్స్ అయితే అవి కూడా తీసుకెళ్ళట్లేదు, ఎందుకంటే ఈ పడవ పాడైపోతుంది అని చెప్పేసి. సో ఇంకా దీని మీద వచ్చేసి 1-2 బైకులు పెట్టేసుకొని, ఆ బైకులు సంబంధించిన మనుషులు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎక్కిచ్చేసుకుంటారు. కాకపోతే ఒక్క బైక్కి 100 రూపీస్, ఇంకా అసలు తగ్గదనమాట. అయితే 100 రూపీస్ తక్కువ ఎక్కువ అనే దానికంటే ముందు ఇక్కడ చూశారు కదా, ఎంతో వెడల్పు ఉండదు, చాలా తక్కువ పాయ. కాకపోతే బైక్ పాడైపోతుందని ఆలోచించి పడవ మీద పెట్టేసుకొని వెళ్ళటమే. ఆ చిన్న ఒడ్డుకి 100 రూపీస్ అనమాట, అస్సలు తగ్గించుకోరు. సో మొత్తానికి మేము, మాతో పాటు ఇంకొక వేరే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంది. అవతల ఒడ్డుకి తీసుకెళ్ళి దిగబెట్టేస్తారు, అవతల నుంచి అవతల ఒడ్డుకి తీసుకొచ్చేస్తారు. ఇంకా వాళ్ళది టీవీఎస్, మాది బైక్ అనమాట. మొత్తానికి చేసుకుని ఇంకా అవతల ఒడ్డుకి అయితే వెళ్ళాలి. సో ఇట్లాంటి 2 పాయలు ఉంటాయండి. ఆ 2 పాయలు నార్మల్గా మనం నడిచేసేయచ్చు, ఎందుకంటే ఏమంత లోతు అయితే లేదు. రాడ్ మీద కూర్చో. మేము మార్నింగే బయలుదేరడానికి రీజన్ ఇదేనండి. ఎందుకంటే పిల్లలతో ఎండలో జర్నీ చేయడం ఒక ఇబ్బంది అయితే, ఇసుకలో నడవాల్సి వస్తే ఇసుక కాలుతుంది. ఇసుకలో ఇంకా మామూలు అప్పుడే నడవలేము, ఎండలో నడవాలంటే చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మార్నింగే బయలుదేరాము. మొత్తానికి ఇంకా ఒడ్డుకైతే వచ్చేసాము. చూసారు కదా, ఇంకా ఒక్కొక్కళ్ళు 4 కలిసేసి బైకులు కింద పెట్టేస్తారు. ఇంకా ఈ ఇసుకలో చాలా దూరం అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. మళ్ళీ మధ్యలో 2 పాయలు అయితే వస్తాయి, ఏమంత లోతు అయితే ఉండదు, ఆ వాటర్లోనే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. చూసారు కదా, చాలా దూరం అయితే కనిపిస్తుంది కదా, అంత దూరం మేము వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూశారు కదండి, ఇతను మాతో పాటే పడవలో వచ్చాడు, కానీ ఇసుకలో చాలా దూరము ఈ బైక్ని నడిపించుకుంటూ రావాలి. లాస్ట్లో ఇక్కడ పాయ కనిపిస్తుంది, ఆ పాయలో అతను మామూలుగా నడిపించుకోకుండా ఇంజిన్ ఆన్ చేసి ఆఫ్ చేశాడంట, లోపలికి వాటర్ వెళ్ళిపోతాయి అలా అయితే. సో పాడైపోయింది, ఆగిపోయింది, ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వట్లేదు. ఒకవేళ వాటర్ ఏమన్నా కిందకు వస్తుందేమని చెప్పేసి ఇలా బండిని పైకెత్తారు. ఇతనికి 3 పిల్లలు అనమాట. చూశారు కదా, ఈ బొడ్డోడితో నేను చాలాసేపు మాట్లాడాను, కానీ ఒక్కదానికి కూడా ఆన్సర్ ఇవ్వలేదు, ఎందుకంటే చూస్తూ ఉండిపోయాడు, ఆడుకుంటూ ఉన్నాడు, కానీ అస్సలు మాట్లాడలేదనమాట. ఇతనికి ఈ 3 పిల్లలండి, చూశారు కదా. కానీ ఇక్కడ నుంచి ఊళ్ళోకి వెళ్ళడానికి చాలా దూరం అయితే పడుతుంది.
ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకవేళ వచ్చినాయి అనుకోండి, ఈ బండిని నెట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్ళటమేనండి. ఊళ్ళోకి వెళ్ళటానికి కనీసం 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. చాలా కష్టం ఈ ముగ్గురు పిల్లలతో. కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకవేళ ఆటో పంపిస్తే చక్కగా ఆటోలో వెళ్ళిపోవచ్చు ఈ బైక్ పెట్టేసుకొని. ఒకవేళ మామూలుగా ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా బైక్ తీసుకొస్తే ఆ బైక్ వెనకమాల కట్టేసి ఇంకా బైకుల మీద వెళ్ళిపోవటమేనండి. సో ఇంకంత మంచి సొల్యూషన్ అయితే ఉండదు. ఇంకా మా ఇంటికి వెళ్ళేసరికి 8 o'clock అలా అయిపోతుంది. మళ్ళీ మాకు టైం అయిపోతుంది, మేము రిటర్న్ వెళ్ళాలని చెప్పేసి వచ్చేసాము. సో ఇంకా మా ఇంటికి వచ్చిన తర్వాత మా అత్తగారు ఇంకా ఓటు వేయలేదు, మీరు వేసి రండి అని చెప్పారు. ఇంకా పిల్లల్ని ఇంట్లో పెట్టేసేసి మేమైతే దగ్గరలోనే ఉంది హై స్కూలు. ఈ స్కూలు 10th వరకు ఉంటుంది అనమాట. ఇందులో మాకు వార్డు ఇచ్చారు, అంటే నా వార్డు నెంబర్ వేరు, మా వారిది వేరే వార్డు నెంబరు. సో ఇంకా చెరొక లైన్లో అయితే నిలబడ్డాం. మేము వెళ్ళేసరికి చూసారు కదా 8 o'clock అలా అవుతుంటేనే ఎంతోమంది జనం క్యూ లైన్స్లో నిలబడ్డారు. సో నేను 8కి వెళ్తేనే నాకు వచ్చేసరికి 10:30 అలా అయిందండి ఇంటికి వచ్చేసరికి. సో నాకు చాలా సేపు అనిపించింది. కానీ మా లక్ ఏంటంటే చల్లగానే ఉందండి క్లైమేట్ అయితే, ఏమంత ఎండ అయితే లేదు. కానీ మేము ఓటు వేసి వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ అలా అవుతుంది కాబట్టి ఆ టైం నుంచి బాగా ఎండ అయితే విపరీతంగా వచ్చేసింది. చూశారు కదండి, పోలీసులు కూడా ఉన్నారు. చాలా పగడ్బందీగా అసలు సిన్సియర్గా ఓటింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ మా ఇంటి పక్కన ఇలా ములగ చెట్టు అయితే ఉందండి. మొన్న గాలి దుమ్ము వర్షం వస్తుంది కదా, దానికైతే ఈ ములగ చెట్టు పడిపోయింది అనమాట. అయితే చాలా ములక్కాయలు చిటారు కొమ్మల్లో ఉంటాయి కదా, ముదిరిపోయి ఉన్నాయి. సో అందకో మరి లేకపోతే ఇంకా చాలా మందికి ఉంటాయిగా ములగ చెట్లు పల్లెటూర్లలో, అవసరం పడక కోయలేదు అనుకుంటా అండి. కింద పడిపోయిన తర్వాత మాత్రం చాలా మంది కోసుకున్నారంట. అప్పుడు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇది పడిపోయి కూడా చాలా రోజులు, అంటే ఒక వారం రోజులు అవుతుందంట. అయినా కూడా అక్కడక్కడ పచ్చగా ఉన్నాయి కాయలు, లేతగా ఉన్నాయి, చెట్టు కూడా పచ్చగానే ఉంది. సో ఇంకా అయితే ముదురుగా లావుగా ఉన్న కాయలను కూడా మా వారు కోసారండి. సో ఇంకా అందులో మళ్ళీ మంచిగా ఉన్నాయి మాత్రమే నేను ఒక 10 కాయల వరకు తీసుకొచ్చుకున్నాను. సో ఇంకా మా అత్తగారు కూడా చెట్టు పడిపోయినప్పుడు కొన్ని కాయలు కోసేసి ముక్కలు కోసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు. అవి కూడా తీసుకొచ్చుకున్నానండి, తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్పేసి. పచ్చగా లేతగా ఉన్న కాయలు ఒక 2-3 కొయ్యండి సరిపోతాయి అని చెప్తే మా హస్బెండ్ కనిపించిన కాయలన్నీ కూడా కోసేశారు. కానీ అవన్నీ కూడా యూజ్ అవ్వవు. చెట్టు పడిపోయిన వెంటనే అయితే అన్నీ పచ్చగానే ఉంటాయి, లేతగా ఉంటాయి. కానీ ఇప్పుడు వారం రోజులు అవుతుంది. మా అత్తగారు ఆల్రెడీ కోసి ములక్కాయ పచ్చడి అయితే పెట్టారు. సో ఇంకా మేము సాంబార్లోకి వేసుకోవడానికి అని చెప్పేసి కొన్ని కట్ చేసి ఈ విధంగా కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టారు. అవి కూడా నాకే ఇచ్చారు. సో ఇంకా నేను ఒక 10 కాయల వరకు లేతగా పచ్చగా ఉన్న వాటిని వేరేసి మిగిలిన పడేసేసాను. సో ఇంక ఈ కాయలు కూడా ముక్కలు కట్ చేసి కవర్లో పెట్టేసేసుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే గుంటూరులో ఇరుగు పొరుగు ఉంటారు కదండి తెలిసిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఇవ్వచ్చులే అని చెప్పేసి. ములక్కాయలు అంటే మా బాబుకి చాలా ఇష్టము. ఈ పని అయిపోయిన తర్వాత గోరింటాకు అడిగింది మా పాప, గోరింటాకు కోసుకుందామని చెప్పేసి వెళ్ళాము. మా ఇంటి పక్కనే మా తాతయ్య గారు వాళ్ళ ఇల్లు ఉందండి. ఆ ఇంట్లో మల్లెపూల చెట్టు ఉందన్నమాట. ఇంతకుముందు విరజాజి పూలు కూడా ఉన్నాయి, బాగా పూసాయి. ఇప్పుడైతే పూయట్లేదు, ఆ చెట్టు తీసేశారు. మల్లెపూల చెట్టుకే కొన్ని పూలు పూస్తున్నాయి, అక్కడొకటి. ఇంకా కొన్ని వచ్చిన వరకే వస్తాయి, కోసుకుందాం అని చెప్పేసి కోసుకున్నాను. అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చిన్న పినీస్కి అయితే అయ్యాయండి పూలు. ఇంకా అవి మా పాపకైతే పెట్టేశాను. సో ఇంకా తర్వాత ఇక్కడ మల్లెపూలు కోస్తున్నప్పుడు మీకు పక్కన చెట్లు కనిపిస్తున్నాయి కదా, అందులో ఉంది గోరింటాకు చెట్టు. అక్కడికి వెళ్ళి గోరింటాకు కూడా కోసుకోవాలి. సో ఇంకా మేము ఉంటే మాత్రం ఉన్న కొంచెం సేపట్లోనే అన్ని పనులు చూసుకోవాలండి. ఏదన్నా నందిగాం వెళ్ళి చూసుకోవాల్సిన పనులు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు గోరింటాకు కొయ్యాలి. అదే గోరింటాకు చెట్టు. ఇది కూడా వదిన వరుస అవుతుంది అనమాట, వాళ్ళ ఇల్లు అండి. అది పక్కన కొంచెం ప్లేస్ ఉంటే మొక్కలు వేసేసుకున్నారు. సో ఇంకా గోరింటాకు కూడా కోసేసాను. ఇక్కడైతే మా బాబు ట్రాక్టర్ ఎక్కి తోలుతున్నాడు. అయితే నేను తోలుతాను అంటే గుంటూరు వేసుకెళ్ళమని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు. కొంచెం కామెడీ చేస్తూ ఉంటారు కదా. సో అయితే మా బాబు సిటీలో తోలనీరు అని చెప్తున్నాడు. ఇంకా మొత్తానికి 5 అలా అయితే మేము బయలుదేరాము చిన్నగా. సో ఇక్కడ గులకరాళ్ళు అనమాట, అంటే ఇవన్నీ గుండ్రాళ్ళు అంటారు. గుండ్రాళ్ళు అంటే ఇంట్లో ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. ఏదైనా కొంచెం దంచాలన్నా ఏదైనా పొడి చేయాలన్నా గుండ్రాళ్ళతోనే చేస్తూ ఉంటారు.
అయితే ఇది కృష్ణానది బాగా వచ్చినప్పుడు ఆ ప్రవాహానికి గుండ్రాలు బయటపడతాయి. నేను వేరే మాత్రం చిన్న చిన్న గులకరాల్లాగా రౌండ్గా ఉండేవి ఏరాను. అన్నీ ఒకటే కలర్ కాకుండా వేరు వేరు కలర్స్లో ఉన్నవి వేరేనండి. ఎందుకు ఇలా రాళ్ళు ఏరుకుంటున్నాను అనే డౌట్ మీకు రావచ్చు. నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఏ టూర్ వస్తే మా బాబు చాలా బాగా ఎంజాయ్ చేస్తాడండి. ఎందుకంటే కృష్ణానది ఉంది కదా, ఇప్పుడు సమ్మర్ టైంలో లోతు ఏమంత ఉండదు, స్నానం చేయడానికి ఆడుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటాడు. కానీ నేనైతే బట్టలు ఏమి తీసుకురాలేదండి. సో అయినా కూడా మా బాబు ఆగడనమాట, ఆడుకుంటూ ఉంటాడు. సో ఇంకా మొత్తానికి ఒడ్డుకైతే వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుందిగా ఈ పాయ అయితే చాలా తక్కువ లోతే ఉంటుంది, నార్మల్గా నడుచుకుంటే అయినా వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇందులో బైక్ నెట్టుకుంటూ రావటమేనండి. సో దీని తర్వాత కనిపించే పాయ ఉంటుంది, అదైతే కొంచెం లోతుగానే ఉంటుంది. అందులో మాత్రం బైక్ని ఇంజిన్ ఆన్ చేస్తూనే రావాలండి. ఎలా ఆన్ చేశారు ఏంటి ఎలా వచ్చారు అనేది కూడా మీకు చూపిస్తాను. ఒకవేళ తీసుకురావడానికి వీలు పడిన వాళ్ళు కూడా పడవేయలేదు అనుకోండి, అది ఎలా వస్తారు అనేది కూడా మీకు చూపిస్తాను. కర్రలతో పట్టుకొని బైక్ని పైకి ఎత్తి తీసుకొస్తారండి, చూపిస్తాను చూడండి. చూశారు కదండి, ఇక్కడ సీనరీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సంధ్యా సమయం సూర్యకిరణాలు వాటర్లో పడితే చాలా బాగుంటుంది. సో వీడియో క్లిప్పింగ్ అయితే మీకోసమే షేర్ చేశానండి. సో ఇక్కడ మేమైతే ఒడ్డుకు వచ్చేసాము కదా. సో బైక్లు ఎలా తీసుకొస్తారు ఏంటనేది కూడా చూడండి. చూసారుగా ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే కృష్ణానదిలో ఎంత బాగా ఎంజాయ్ చేశారు. అదేవిధంగా ఎంత బ్యూటిఫుల్ సీనరీ కూడా మీకు చూపించాను. ఇదైతే కంప్లీట్గా అస్తమయం అయిపోతుంది అనమాట. చూసారు కదండి, బ్యూటిఫుల్ సీనరీ కదా. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.